ఆత్మకు జీవమునిచ్చు వాక్యం, ఆత్మను వెలిగించు వాక్యం, ఆత్మను దేవునికి దగ్గరికి చేర్చే వాక్యం. ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. అంశం: ఎవరు పిచ్చోళ్ళు, చెప్పేవాళ్ళ వినేవాళ్ళ? మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరుచుకొనకుండా చూసుకొనుడి. అదే అధ్యాయము 24వ వచనంలో అబద్ధ క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు అని చెప్పాడు. ప్రియులరా, ఇది క్రైస్తవ సమాజము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి మాట. ఎందుకంటే నేటి దినాలలో ఈ మాటలు అక్షరాల జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ సభ చూస్తూ ఉంటాం కదా, ఆ సభలలో సేవకులు చెప్పేటటువంటి ఆ మాటలు, ప్రసంగాలు గమనించండి. వారు చెప్పేటటువంటి మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో మనము గమనించాలి. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, ఎవడునూ మిమ్మల్ని మోసపరుచుకొనకుండా చూసుకొనుడి అని చెప్పాడు. కనుక ఇప్పుడు నేను చూపించేటటువంటి వీడియోలో చెబుతున్నటువంటి మాటలు, అతడిస్తున్నటువంటి సాక్ష్యము, స్టేజ్ మీద ఉండి చెబుతున్నటువంటి మాటలు ఒకసారి గమనించండి. ఈ వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను కరెంటు వైర్లు 2 నోట్లో పెట్టుకొని 2 బోర్డులో పెట్టి స్విచ్ చేశాను, అయినా నాకు కరెంటు షాక్ తగలలేదు. అలాగే ఫ్యాన్కు ఉరేసుకున్నాను, అయినా నాకు చావు రాలేదు. అలాగే రైలుకు ఎదురుగా పరిగెత్తాను, రైలు ఢీకొట్టినా నేను చనిపోలేదు అనే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇది ఎంతవరకు వాస్తవమో ఆలోచించండి. అది చూసిన తర్వాత మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇంట్లోకి వచ్చాను, కరెంటు వైర్లు కనబడితే 2 బోట్లు పెట్టుకొని 2 నోట్లు పెట్టుకొని స్విచ్ చేసుకున్న మూర్ఖుని, బ్రెయిన్కి భయంకరమైన షాక్, ఫ్యాన్ గుర్తాడేసుకున్న వ్యక్తిని, డ్రైవింగ్ చాలా స్పీడ్ చేస్తాను, వెళ్ళి ఇన్ని సూచనలు చేసుకున్న సావు మాత్రం రాలను. చూశారు కదా ప్రియులరా, ఈ వ్యక్తి ఎంత నిస్సిగ్గుగా స్టేజ్ మీద నిలబడి ఆర్భాటంగా చెప్తూ ఉన్నాడు. కరెంటు వైర్లు నోట్లో పెట్టుకుంటే కరెంటు తగలకుండా ఉంటుందా? కరెంటు అతనికి షాక్ తగలకుండా ఉంటుందా? చనిపోకుండా ఉంటాడా? వాక్యం అంటూ ఉన్నది, ఎవడైనాను నిప్పును జోబులో వేసుకుంటే అది కాల్చకుండునా అనే బైబిల్ చెప్తుంది. ఇతడు కరెంటు వైర్లు నోట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా చావాలి కదా అంటే అబద్ధం చెబుతూ ఉన్నాడు. కూర్చున్నటువంటి వారిని మభ్యపెడుతూ ఉన్నాడు. అబద్ధ సాక్ష్యంతో మనుషులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎంత మాత్రమో నిజం కాదు. ఇక రెండవ విషయము, ఫ్యాన్కు ఊరేసుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. సరే, ఊరేసుకున్నప్పుడు ఎవరైనా చూసింటే అతన్ని విడిపించి ఉండవచ్చు, బ్రతికి ఉండవచ్చు. కానీ రైలు గుద్దితే కూడా చనిపోకుండా ఉంటాడా? ఆలోచించండి. అంటే క్రైస్తవ సమాజంలో ఇలాంటి సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తులను బట్టి వాక్యం ఈ రీతిగా చెబుతూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చాలా స్పష్టంగా చెప్తుంది. 24వ వచనంలో, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అని చెప్పాడు. కనుక ప్రియులరా, ఇతని సాక్ష్యాన్ని బట్టి దేవుని నామము దూషించబడుతూ ఉన్నదే తప్ప దేవుని నామమునకు మహిమకరంగా లేదు. ఇది అసత్యము, అబద్ధము. ఇతడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రసంగము లేదా ఈ సాక్ష్యము వ్యర్థమైనది అనేది మనము గ్రహించాలి. మరొక స్త్రీని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ స్త్రీ చెప్పే మాట గమనించండి. తన భర్త బయటికి వెళ్ళాడట, ఆ క్షణంలోనే యేసుక్రీస్తు వచ్చాడట. యేసుక్రీస్తు వచ్చి ఆమె భుజం మీద చేయేశాడట. అప్పుడు ఆమె అంటూ ఉన్నది,
ఉండు ప్రభువా నేను వంట చేసుకోవాలి అంటున్నదట. నీకేం భయం లేదు, దూతలు వచ్చి నీకు వంట చేస్తారు అని ఆయన చెప్పడం జరిగిందట. అప్పుడు ఆమె ఆయనతో పాటు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారట. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు. అమ్మ మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక గుండు ప్రభా వాళ్ళు వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలు, అలా చాలా సార్లు జరిగింది. 2 దూతల్ని పంపించి వంట చేయించేశాడు. మేమిద్దరు కబుర్లు చెప్పు. దేవుడు నా భుజం మీద చేయి వేశాడు చెప్పాను. నిజమే, ఆయన నా దగ్గరికి వస్తారు. వీళ్ళు అన్యులంటే వీళ్ళకి తెలుసు. అమ్మా మీరు కూడా చెప్తున్నా, నేను ఆ సందర్భం దేవుణ్ణి నేను రుచి చూసి తెలుసుకున్నా. ప్రియులరా, ఎంత విడ్డూరమైనటువంటి మాటను ఇది ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఒక స్త్రీ మీద భుజం మీద చెయ్యేసి రా మనం మాట్లాడుకుందాం అని పిలుస్తాడా? చెప్పడానికి ఆమెకైతే సిగ్గు లేదు, వినడానికి మనకైనా సిగ్గు ఉండాలి కదా. అంటే క్రైస్తవ సమాజం ఎంత బలహీనంగా ఉన్నదో ఆలోచించండి. అన్యజనులు అందుకే వీళ్ళు గొర్రెలు అంటున్నారు. ప్రియులరా, ఈ స్త్రీ చెబుతున్నటువంటి ఈ సాక్ష్యము ఖచ్చితంగా దేవుని నామమునకు అవమానం కలిగించే సాక్ష్యమే తప్ప నిజం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనది అపోస్తలుడైన పౌలుకు చివరిగా కనిపించాడు అని ఆయనే చెప్పాడు. ఇంకెవరికి ఎప్పుడునూ కూడా కనిపించలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకును, ఈనాటి నుంచి క్రీస్తు 2వ రాకడ వరకును కూడా ఎవరికి కనిపించడు. కానీ ఈమె చెబుతూ ఉన్నది, ప్రభు వచ్చాడట, ఆమె భుజం మీద చేయేశాడట. ఆమె భుజం మీద చేయేసి రా కూర్చుందాం మాట్లాడుకుందాం అంటున్నాడట. చాలా విపరీతమైనటువంటి అవమానకరమైనటువంటి హేయమైనటువంటి సాక్ష్యం చెబుతూ ఉన్నది ఈమె. కనుక ఆలోచించండి. మరొక స్త్రీ అంటూ ఉన్నది, నేను చెప్తున్నది వాస్తవమే, నేను ఆయనతో మాట్లాడుతుంటాను, ఆయన వచ్చాడు నాతో మాట్లాడుతుంటాడు అని సాక్ష్యం చెప్తూ ఉన్నది. ఎంత విడ్డూరమో ఆలోచించండి ప్రియులరా. ఇంత విపరీతమైనటువంటి పిచ్చి పైత్యం ఎక్కినటువంటి స్త్రీలు చేస్తున్నటువంటి ఈ సాక్ష్యం వల్ల దేవుని నామమునకు అవమానమే కలుగుతూ ఉన్నది, అన్య జనుల మధ్యన దూషింపబడుతూ ఉన్నది. కనుక ఆలోచించండి. 2010లో కరెక్ట్ గా ఊరు పొలిమేర దాటగానే ఓ తాగుబోతుడు బైక్ వేసుకొస్తున్నాడు. ఒక టర్నింగ్ అలా తిరిగామంతే, భయంకరమైన నాకేమో యాక్సిడెంట్ అయిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాను. నేను చనిపోయిన 1-20 నిమిషాలకు తిరిగి నేను బ్రతికొచ్చాను. ఈయన చెబుతున్న కిరణ్ పాలట ఈయన యాక్సిడెంట్ అయిందట, 10 నిమిషాల్లో చనిపోయాడట. చనిపోయినటువంటి ఈ వ్యక్తి 1-20 నిమిషాలకు తిరిగి బ్రతికాడట. ప్రియులరా, చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి బ్రతికిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? ఆలోచించండి. 1:30 చనిపోయి 1:20 నిమిషాలకు లేచానని చెబుతూ ఉన్నాడు అని అంటే నిజంగా ఈయన చనిపోయాడు అని డాక్టర్ సర్టిఫై చేశాడా? అలా సర్టిఫై చేసినట్టు సర్టిఫికేట్ ఉందా? రుజువు ఏమైనా ఉన్నదా? అది చూపిస్తున్నాడా? లేదు. ఏ హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేశారో తెలియదు, ఏ హాస్పిటల్ నిర్ధారించిందో తెలియదు. కానీ స్టేజ్ మీద మాత్రం చెప్తూ ఉన్నాడు, నేను చనిపోయాను, 1:20 నిమిషాలకు తిరిగి లేచాను, తిరిగి బ్రతికాను అని. ఇంత విపరీతమైనటువంటి అవహేళనకరమైనటువంటి మాటలతో సాక్ష్యాలు చెబుతూ మనుషులను ఆకర్షించాలని భ్రమపడుతూ ఉన్నారు. ప్రియులరా, వీరి యొక్క సాక్ష్యం వల్ల దేవుని నామమునకు అవమానం జరుగుతున్నదే తప్ప నిజానికి ఆయన నామమునకు మహిమ కలగటం లేదు. అందుకే అన్యజనులు ఈ క్రైస్తవులు అంటేనే గొర్రెలు 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 అని అవహేళనగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటానికి ఇలాంటి సాక్ష్యాలే కారణమవుతూ ఉన్నాయి. వర్షం పడలే, ఈసారి వేరుశనక్కాయలు రావు. పొలం మధ్యలోనికి ఇద్దరం పోయాము, ఇద్దరం అక్కడ మోకరించాము, ఇద్దరం ప్రార్థన చేశావా, నువ్వు వర్షం పంపించు, వర్షం పంపించకపోతే ఈ పొలం ఎండిపోతుంది, పంట రాదు చేతికి అని చేశాము. ఆ రాత్రి వర్షం పడింది. ఎక్కడ పడిందంటే కేవలం మా పొలంలో మాత్రమే పడింది. రోడ్డు ఉంటుంది, ఈ వైపు పొలం, రోడ్డుకి ఈ వైపు కూడా పడలే, మా పొలానికి పై వైపు పడలే, ఆ పొలంలో మాత్రమే పడతా వచ్చింది. ప్రియులరా, గమనించండి. ఈ వ్యక్తి ప్రార్థన చేశాడట. తను తన భార్య ప్రార్థన చేస్తూ
ఏమని ప్రార్థన చేశారు అంటే పొలంలో వర్షం కురసాలని ప్రార్థన చేశారట. పొలంలో వర్షం కురసాలని ప్రార్థన చేస్తే తెల్లారి పోయి చూసేసరికి తన పొలంలో మాత్రమే వర్షం పడిందట. కుడికి కానీ ఎడమకు కానీ అవతల కానీ ఇవతల కానీ ఎక్కడా పడకుండా కేవలం తన పొలానికి మాత్రమే వర్షం పడినట్లుగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నమ్మొచ్చా? ఆలోచించండి. చెప్పేటటువంటి సాక్ష్యాల వల్ల దేవుని నామమునకు మహిమ కలగాలి. కానీ నేటి దినాలలో క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సభలలో, ప్రార్థనా కూడికలలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇదే. దేవుని నామమునకు అవమానం కలిగించే సాక్ష్యాలే చెబుతూ ఉన్నారే తప్ప దేవుని వాక్యమును విని నా హృదయంలో మార్పు కలిగింది, మారు మనసు పొందాను, లోక సంబంధమైన వాటన్నిటిలో నుండి నేను లోకమునకు వేరై నిత్యరాజ్యమునకు కారణమయ్యే రక్షణను పొందాను అని చెప్పేటటువంటి సాక్ష్యం ఒక్కట్లేదు. ఏ సాక్ష్యం చూసినా నా ఇల్లు బాగైంది, నా పొలం బాగైంది, నాకు అవి తీర్చాడు, ఇవి తీర్చాడు, నాకు అవి వచ్చింది, ఇవి వచ్చింది, ఇదే నా సాక్ష్యం అంటే ఆలోచించండి. మొన్న రీసెంట్గా ఒక డిజర్ట్ చేశాను. మన బయట ఫ్రూట్ మిక్స్ దొరుకుతుంది కదా, అది చేశాను. కెమెరామ్యాన్ ఉన్నారు కదా, కెమెరామ్యాన్ అది తాగి చాలా బాగుంది, నాకు నేర్పించవా ఎలా చేసావో, జ్యూస్ షాప్ పెట్టుకుంటాను, ఎంత చక్కగా చేసావు అని. ఎలాగంటే ఎస్యా స్తోత్రం కలపడం, ఎస్యాని కృతజ్ఞతలు ఈ స్తుతించడం ద్వారా. Oh Jesus, oh shikara, shake baby, hallelujah, rababababaka shokosake, rababababaka shokosake, kaba shorole, rakabaka sho, sikaro. ఈమె ఒక సంఘానికి కాపరిగా ఉంది, ప్రసంగికురాలుగా ఉంది, ప్రసంగం చేస్తూ ఉంది. ఈమె ఫ్రూట్ జ్యూస్ తయారు చేసిందట. ఈ జ్యూస్ తయారు చేసేటప్పుడు ఏసు రక్తమే జయం, ఏసు నామమునకే స్తోత్రము స్తోత్రము అని కలిపిందట. ఆశ్చర్యకరంగా అది ఎవ్వరూ చేయలేనంత మధురంగా మారిపోయిందట. ఇంత చిన్న చిన్న విషయాలతో సాక్ష్యాలు చెప్పటం. పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం, అక్కడ కనీసం ఒక 18, 19, 20 లక్షలు గ్యారెంటీకి వచ్చేది. నాకు ఆయన 6 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 3 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయన 2 లక్షలు ఇచ్చాడు. విశ్వాసంతో ఇద్దాం. గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు. అసలు ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆదివారము సంచిలో ఏ కానుక వేయాలి? మీరు నిశ్శబ్ద కానుక వేయాలి. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలా. బర్త్డే అయింది, కానుక దేవాలా. కొత్త కారు కొన్నాం, కానుక దేవాలా. మూడవది, ప్రతి నెల మీ 10వ భాగము సంఘానికి ఇవ్వాలి. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు 10వ భాగమే అడుగుతారు, 10వ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. ఈయన జోసెఫ్ కిషోర్ గారు 10వ భాగాలు అడుగుతాము అని చాలా ఖండితంగా చెబుతా ఉన్నాడు. ప్రియులరా, ఆలోచించండి. ఇలాంటి వ్యక్తుల వల్ల క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోతుంది, భ్రష్టు పట్టి పోవటానికి కారకులవుతూ ఉన్నారు. దేవుని నామము అవమానకరముగా, దేవుని నామము దూషణ పాలవటానికి వీళ్ళు చెబుతున్నటువంటి సాక్ష్యాలే కారణం కాదా? ఆలోచించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎవరు పిచ్చోళ్ళు? ఈ సాక్ష్యాలు చెబుతున్నటువంటి వీళ్ళు పిచ్చోళ్ళ? వీళ్ళ సాక్ష్యాలు విని నిజంగా దేవుడు గొప్పోడు అని ఆర్భాటంగా కేకలేసేటటువంటి అల్పులైనటువంటి వినేవాళ్ళ? చెప్పేవాళ్లకు ఎలాగూ బుద్ధి లేదు, కనీసం వినేవాళ్ళకైనా విశేషణ ఉండాలి కదా. కరెంటు వైర్లు నోట్లో పెట్టుకుంటే సావకుండా ఉంటాడా అని ఎందుకు ఆలోచించరు? ఆలోచించాలి. రైలు గుద్దుకుంటే బ్రతికాడు అని అంటున్నాడు, ఆలోచించాలి. ప్రియులరా, ఇలాంటి సాక్ష్యాల వల్ల దేవుని నామం అవమానంగా దూషింపబడుతుంది. గమనించండి ప్రియులరా, ఈ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పినటువంటి సాక్ష్యాలు విన్నారు కదా.
మరి పరిశుద్ధ వాక్యము వీళ్లకు విరుద్ధంగా చెబుతూ ఉన్నదో లేదో కొన్ని వాక్యాలు మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును అని చెప్పాడు. మహిమలు అనగా మహిమాలోకానికి సంబంధించినటువంటి అవసరాలు తీరుస్తాడు, లోక సంబంధమైనటువంటి అవసరాలు కాదు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో మీరు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలేదరు అని చెప్పాడు. ప్రియులరా, అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేదియు దొరుకుటలేదు అని చెప్పబడింది. మరి ఆలోచించండి ప్రియులరా, ఈమె ఇస్తున్నటువంటి సాక్ష్యము, ఈయన పొలము విషయంలో దేవుడు నాకు వర్షం కురిపించాడు, లోక సంబంధమైనటువంటి ఆశలే, లోక సంబంధమైన వాటిని గూర్చి వీళ్ళు చెబుతూ ఉన్నారు. లోక సంబంధమైన వాటిని గూర్చి చెబుతున్న మాట, మీరు మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేది దొరుకుటలేదు అంటుంది వాక్యం. మరి ఇస్తున్నది ఎవరు? వీళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి చూస్తే నిజంగా దేవుడే ఇస్తున్నాడు అన్న భ్రమలోనికి వెళ్ళవలసి ఉంది. మనం ఆలోచించండి, ఇలాంటి వ్యక్తులకు ఇవి ఇస్తున్నది ఎవరు? నిజంగా దేవుడు ఇస్తున్నాడా అని మనం అనుకుంటే దేవుడు చెప్పినటువంటి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమను తాము పొడుచుకొనిరి అని చెప్పాడు. కనుక ఇలా చెప్పినటువంటి దేవుడు నాకు పొలం కావాలి, నాకు వర్షం కావాలి అని అడిగితే ఇస్తాడా? ఆలోచించండి. నువ్వు అడగక మునిపే నీ అక్కరేదో ఎరిగి ఉన్నావా దేవుడు? నువ్వు అడిగితే తప్ప ఇయ్యనటువంటి వాడా? ఆలోచించండి ప్రియులరా. భోగముల నిమిత్తము ప్రార్థించేటటువంటి వారిని గూర్చి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. మీరు మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుతూ ఉన్నారు కనుక మీకు దొరుకుటలేదు అని చెప్పాడు. ఆలోచించండి ప్రియులారా, లోక సంబంధమైన వాటిని గురించి చెబుతూ మత్తయి సువార్తలో చెప్పాడు 6వ అధ్యాయము 19వ వచనంలో, మీరు భూమి మీద ధనమును కూర్చుకోవద్దు అని చెప్పాడు. కనుక ఇచ్చేటటువంటి వాడెవడు అని ఒకవేళ మనం ఆలోచిస్తే లూకాసు వార్తలో చాలా స్పష్టంగా చెప్పబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనం, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును అని చెప్పాడు అపవాది. భోగాలు అనుభవించుట కొరకు నీకు ఐశ్వర్యము ధనము సమకూర్చబడుతూ ఉంది అంటే అది దేవుడిచ్చేది కాదు, సాతానిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఇంకా లోక సంబంధమైన వాటిని గూర్చి ఆశ కలిగి ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము చెప్పినటువంటి దేవుడే నీకు ధనం ఇస్తాడా? ఆలోచించండి. లోక సంబంధమైన వాటిని గూర్చి నువ్వు ఒకవేళ ప్రార్థనలో గడిపితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చాలా స్పష్టంగా చెబుతుంది, ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురు అని చెప్పాడు. కనుక ప్రియులరా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇలాంటి సాక్ష్యాలకు మీరు లోనై, ఇలాంటి సాక్ష్యాలకు ప్రభావితులై, ఇలాంటి సాక్ష్యాల వల్లనే దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాము అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటే ఇప్పటికైనా మనసు మార్చుకోనండి. వీళ్ళు సాతాను దూతలు, సాతాను సైన్యాలుగా పనిచేస్తూ ఉన్నారు. దేవుని పని కాదు వీళ్ళు చేస్తున్నటువంటిది. సాతాను సైన్యము సాతాను పనే చేస్తారు. మనుషులను భ్రమపరుస్తారు, మనుషులను మభ్యపెడతారు, మనుషులను నరకానికి తీసుకెళ్లేటటువంటి సాధనాలుగా పనిచేస్తారు. కనుక తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ హెచ్చరికలను మనసులో ఉంచుకొని
నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. వందనాలు.